క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ తండ్రి, గొప్ప తండ్రి, శ్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడికలతో మీరు నడిపించండి. వాక్యం బోధించండి. మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం మాట పేరు ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటే తండ్రి అయిన దేవుడు రహస్యంగా చూస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు అనే భయం అనేది ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ధర్మం విషయంలో నువ్వు చేసేటప్పుడు ఎలా ఉండాలంటే రహస్యముగా ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తర్వాత ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇంకా విషయం ఏం చెప్తున్నారంటే, ప్రార్థన చేసేటప్పుడు చెబుతున్న ఉపవాసం ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తుంది. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అని అంటే ధర్మము, తర్వాత ఇక ఏ విషయం అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన అంటే రహస్య ప్రార్థన. ఒకటి ధర్మము, రహస్య ప్రార్థన, తర్వాత ఉపవాస ప్రార్థన. ఈ 3 విషయాల్లో కూడా చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నారని 3 కూడా రహస్యంగా ఉండాలి. ధర్మం చేసేటప్పుడు రహస్యంగా ఉండాలి. తర్వాత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా గదిలోకి వెళ్ళి నువ్వు రహస్యంగా చేసినప్పుడు రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం. అదేవిధంగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా జనానికి తెలియాలని నువ్వు చేసే పని, అది కూడా నువ్వు రహస్యమందు చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ రహస్యమందు చూచు తండ్రి నీకు ఏమిస్తాడు అని ఇక్కడ చెబుతూ ఉన్నారనంటే నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తాను. దేవుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు. నువ్వు ఎలా చేసినా, నువ్వు బహిరంగ చేసినా, రహస్యంగా చేసినా ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎందుకనంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మన అడుగుజాడలో మన నడక, మన ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కటి కూడా మనల్ని చూస్తూనే ఉన్నారు. మన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టారు. ఆయన ఎప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు అని అంటే మనం రహస్యంగా చేసే పనులు కొన్ని విషయాలు ఉన్నాయి. వాటికి ప్రతిఫలం అనేది తండ్రి ఇస్తారు. ఎలాగనంటే ఒకటి ధర్మం చేసేటప్పుడు, తర్వాత గదిలోకి వెళ్ళి నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేసేటప్పుడు, తర్వాత ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అవి రహస్యమందు చూచు తండ్రి నీకేమిస్తారు అంటే ప్రతిఫలం అనేది ఇస్తారనమాట. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ